పాతాళ భైరవి చేసే ముందు ఆయన కొంచెం సన్నగా ఉండేవాడట కదా, ఎక్సర్సైజ్లు అవి చేయించేవాళ్ళట. కానీ అవునండి, అక్కడ విజయ ప్రొడక్షన్స్లో అంటే వాహిని స్టూడియోస్లో ఆర్ట్లు దట్ ఈస్ ప్లే అదే ఇండోర్స్ దీనిలో స్పోర్ట్స్ కానీ తర్వాత ఎక్సర్సైజెస్ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ ఫిట్నెస్ అంటారు చూడండి దానికి. అండ్ హీరో అంటే బాగా మంచి ఫిజిక్ ఉండాలా. ఇప్పుడు అంతా 6 ప్యాక్ 8 ప్యాక్ అంటారు ఇప్పుడు. ఆ రోజులు అవేం లేకపోయినా కూడా అట్లీస్ట్ కండబలం అయినా ఉండాలి కదా సో అది దానికోసం అనేసి కొంచెం ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఫిజియోథెరపిస్ట్ ఈ జిమ్నాస్ అయితే జిమ్ వీళ్ళు ఉన్నారనుకోండి. కానీ ఆ రోజుల్లో మామూలుగా ఇప్పుడు ఆయనకి దాని తర్వాత ఒక పైల్వాన్ ఒకతను ఆయనకి మసాజ్ చేసేవారు, కల్లు పైల్వాన్ అనేసి. అతను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి వారికి మసాజ్ చేసేవారు. అంటే ఆయన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో అందరితో పాటు ఆయన హీ యూస్ టు డూ ది ఎక్సర్సైజెస్. అండ్ బికాజ్ అది స్టూడియో స్టాఫ్ కింద కాబట్టి స్టూడియో ఐ మీన్ అంటే పార్ట్ ఆఫ్ ద స్టూడియో కాబట్టి వాళ్ళు ఆ ఫెసిలిటీస్ అన్నీ యూస్ చేసేవాళ్ళు. ఈ మసాజ్ చేసిన సన్నివేశం కూడా ఏదో సినిమాలో కూడా ఉన్నట్టుంది ఒకటి. అతను ఒరిజినల్గా పైల్వాన్ అతను. సో అతను తెనాలి దగ్గర ఎక్కడో గుంటూరు దగ్గర అనుకుంటాను. సో అతను ఎవరో పరిచయం చేసినట్టుంది. రామారావు గారికే కాదు, చక్రపాణి గారి కూడా, చక్కన్న కూడా ఆయన అక్కడ పొద్దునే 3 గంటలకో 4 గంటలకో అక్కడ చేసేవాడు రామారావు గారి దగ్గర. అక్కడ నుంచి ఇక్కడికి 6 గంటలకు వచ్చేసేవాడు. చక్కన్న గారు సన్నగా ఉంటారు కదా, అంటే ఊరికేనే బికాస్ కొంచెం మేబీ రామారావు గారే చెప్పుండొచ్చు మీకు వస్తుంది.